ఈ వార్తల వివరాలకు పోతే అభివృద్ధి ఎజెండా ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ చంచల్గూడ జైలు స్థానంలో పేదలకు విద్యా సంస్థ ఇక ఎంజీబీఎస్ నుండి ఫలక్నామా మెట్రో శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ కులీ కుతుబ్ షా నుంచి నిజాం వరకు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు అంతర్జాతీయ ఖ్యాతి పొందేలా తీర్చిదిద్దారు ఇప్పుడు నగర ప్రతిష్టను నిలబెట్టడానికి మేము మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం అని సీఎం అన్నారు మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనిలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో లైన్ విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇక 5 ఏళ్లు రేవంత్ అధికారంలో ఉంటారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనిలో భాగంగా సీఎం రేవంత్తో పాటు సభలో పాల్గొన్న ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి తొలుత ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు గుండెలాంటి అంటూ వార్త రాసిరు మనకు ఏదేమైనా కూడా ఎన్నికల సమయంలోనే రాజకీయంగా కొట్లాడతాం రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటాం తప్ప అభివృద్ధి విషయానికి వస్తే అందరం ఒకటే అంతా ఒకటైనటువంటి రీతిలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఇక మెట్రోకి సంబంధించినటువంటి ఏదైతే ఫేజ్ 2 ఉందో ఇక మెట్రోకి సంబంధించినటువంటి ఫేజ్ 2 ఉందో ఈ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించినటువంటి పనులను నిన్న శంకుస్థాపన చేసిరు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్లకు గాను శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో అక్కడ ఇక హైదరాబాద్ ఎంపీ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు మొండి మనిషి ఎవరు చెప్పినా వినని వ్యక్తి ఇక ఖచ్చితంగా అధికారంలో 5 ఏళ్ల పాటు ఉంటారు సో మీకు అంతా అండదండలమై ఉంటాయన్నటువంటి రీతిలో ఆయన ఇక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఏదేమైనా కూడా పాత బస్తీ అంటే ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ కాదు ఏమంటారు ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు సో ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ హైదరాబాద్ పాత బస్తీ అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తారు ముఖ్యంగా చంచల్గూడ జైలు స్థానంలో పేదలకు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామన్నటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు సో ఎట్టకేలకు మాత్రం ఫలక్నామా పాత బస్తీని ఇక ఓల్డ్ సిటీని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా సామాన్యులకు ట్రావెల్ చేసే యొక్క మెట్రోను మాత్రం తొందరలోనే నేను నిర్మిస్తానటువంటి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఫేజ్ 2కు సంబంధించినటువంటి యొక్క పనులు అయితే శరవేగంగా మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి శిలాఫలకకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం అయితే నిన్న జరిగింది సో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఖచ్చితంగా మీరు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు అభివృద్ధికి సహకరించండి అన్నటువంటి రీతిలో చెప్తా ఉన్నారు రాజకీయాల ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మిగతా సమయంలో అభివృద్ధి దిశగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామంటూ కూడా నిన్న మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ మనకు రాశారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు ఇక రేవంత్ రెడ్డి అండ్ ఇంకొంతమంది నేతలు అరకర వేణుగోపాల్ కూడా పాల్గొన్నట్టున్నారు చాలామంది నేతలు కూడా